హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఏంటిలా ఈ నగల షాప్లో ఉన్నాడు బిఎస్ టాక్ షో అంటాడు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? వెయిట్, మీకు ఇవాళ ఒక సక్సెస్ స్టోరీని పరిచయం చేయబోతున్నాను. అవును, ఈ యొక్క నగల షాప్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క స్వర్ణాభరణాలు, ఇవి నిజానికి స్వర్ణాభరణాలు కాదు, వెండి ఆభరణాలు. ఎస్, మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే నగల మార్కెట్లో ఇది ఒక సరికొత్త సంచలనం. అంటే మనకు తెలుసు, భారతీయ మగువకి నగలంటే ఎంత ఇష్టమో, బంగారం వెండి నగల కోసం అంటే నగలు కావాలా మొగుడు కావాలంటే నగలు కావాలి అనే స్థాయిలో మన మగువలు ఉంటారని సరదాగా చెప్తుంటారు. నగల ట్రెండ్ మారింది, మగువ మారింది, వారి ఆశలు ఆశయాలు మారాయి. ఒకప్పుడు ఏదో నగల్ని పెట్టుబడి రూపంలో ఏదో ఒక నగ కొనుక్కుంటే జీవితాంతం దాంతో తృప్తి పడేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. వాడికి ప్రతి మగువకి 7 వారాల నగలు కావాలి. అట్లాగే ప్రతి ఫంక్షన్కి కొత్త నగల సెట్ కావాలి. అవసరమైతే ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ ఏంటి తెలుసా మీకు? చీరలకు మ్యాచింగ్ నగలు. ఎస్, మీరు విన్నది నిజమే, చీరలకు మ్యాచింగ్ నగలు కూడా అడుగుతున్నారు. అది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. మరి వీటిని సాటిస్ఫై చేయడం, ఏమో చెప్పాను కదా, కనీసం నిజాం నవాబ్ అన్నయ్య ఉండాలి ఇవన్నీ జరగాలి అంటే. కానీ రమేష్ గారు చేసిన ఒక అద్భుతం ఏంటంటే, దేశంలో ఉన్న మొట్టమొదటిసారిగా వెండి వెన్నెల ప్రపంచాన్ని సృష్టించిన ఇమ్మడి రమేష్ గారి సక్సెస్ స్టోరీ ఇవాళ మన బిఎస్ టాక్ షో. మరి వెళ్దాం పదండి, రమేష్ గారిని కలుద్దాం. బిజినెస్తో పాటు కస్టమర్ బ్లెసెస్ కూడా చాలా ఉన్నాయి ఇందులో. వాళ్ళ బ్లెసెస్తోనే మేము ఇన్ని బ్రాంచీలు ఓపెన్ చేయడానికి కూడా మెయిన్ ఇంపార్టెంట్ మా కస్టమర్స్. సంతోషం. ఎందుకంటే సార్, మీరు నాకు చాలా కాలంగా తెలుసు, సంవత్సరాలుగా తెలుసు. మీ మొహంలో ఎప్పుడు చెరగని చిరునవ్వు ఉంటుంది చూసారా? దాని రహస్యం ఏంటి సార్? తెలుసుకోవాలి. అంత హ్యాపీనెస్, అంతే అందరి హ్యాపీనెస్. ఓకే, మీ అందరి బ్లెసెసే మా చిరునవ్వు. ఎందుకంటే సార్, కోట్ల రూపాయల పనులు అంటే సక్సెస్ అవుతుందా లేదా అనే భయాలు, అనుమానాలు, వేల మంది ఉద్యోగులు, వీటి మధ్య ఒక విజయం సాధిస్తూ ఒక ప్రపంచ స్థాయి విజయం సాధించడం అంటే మాటలు కాదు. అంత ఒత్తిడిని కూడా మీరు చాలా సునాయాసంగా ఎదుర్కొనే తీరు నాకు నిజంగా బాగా నచ్చుతుంది. సో గ్రేట్. సో ఫస్ట్ మీ సక్సెస్ సీక్రెట్ అదే అనుకుంటున్నాను నేను. యాక్చువల్గా ఈ ఫీల్డ్లో ఇదివరకు గతంలో నేను చాలా వ్యాపారాలు చేశాను. ఈ వ్యాపారంలో నిజంగా చెప్పాలంటే నాకు ఇంత గుడ్ విల్, ఇంత పేరు రావడానికి, ఇంత పెద్ద బిజినెస్లు మూవ్ కావడానికి మా కుటుంబ సభ్యులందరి ప్రోత్సాహంతో, మా 2 బాబులు, రియల్గా చెప్పాలంటే ఇవాళ ఈ ఫీల్డ్లో నాకన్నా ఎక్కువ కష్టపడేది మా 2 బాబులు, మా 2 కోడళ్ళు, మా మిస్సెస్, మా కూతురు, మా అల్లుడు. ఆల్ కుటుంబ సభ్యులు మొత్తం కష్టమే ఈరోజు ఈ ఇమ్మడికి ఫుల్ సక్సెస్కు కారణం. నేను వ్యాపారం చేస్తున్నాను కానీ నాతో పాటు నా వెనుక మా ఫ్యామిలీ హార్డ్ వర్కే దీనికి ముఖ్యమైన కారణం. సార్, అయితే ఇది ఒక్క విషయంలో నేను మిమ్మల్ని ఒప్పుకోను సార్. ఇదే మీ సక్సెస్ సీక్రెట్. యాక్చువల్గా మీ క్రెడిట్ని అందరికి ఇస్తారు చూసారా, అది మీ సక్సెస్ సీక్రెట్. వండర్ఫుల్ సార్. సో మీ ప్రస్థానం నిజంగా అద్భుతం. అంటే ఎక్కడో మారుమూల నల్గొండ, పాత నల్గొండ జిల్లా చిట్యాల గ్రామంలో మీ ప్రస్థానం మొదలై ఈరోజు మీ కూతురు గారి ద్వారా అక్కడ అమెరికాలో ఒక స్టోర్ కూడా నడుస్తోంది. సో ఈ ప్రస్థానం ఎలా సాగింది సార్? నేను ఫస్ట్ నల్గొండ జిల్లా చిట్యాలలో ఉన్నాను. మా ఫాదర్ది షార్ట్గా చెప్తాను. మా ఫాదర్ది రైస్ మిల్ బిజినెస్. అవును, మేము 3 బ్రదర్స్, మా ఫాదరు, మా అన్నయ్య కూడా అందరూ రైస్ మిల్లోనే ఉండేది. అప్పట్లో నేను ఒక చిన్న రైస్ మిల్లో కాకుండా ఒక చిన్న ఆటోమొబైల్ షాప్తో సాగించి, ఆటోమొబైల్స్ నుంచి తర్వాత దాంట్లో బోర్వెల్ డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్స్ అండ్ క్యాషల్ డిస్ట్రిబ్యూటర్ కూడా తీసుకొని నల్గొండ జిల్లాలోనే మనం ఒక వన్ ఆఫ్ ది లీడింగ్ ఆటోమొబైల్ షాప్గా చేసుకుంటూ అండ్ డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్స్తో నేను 2000లో హైదరాబాద్లో
ఇమ్మడి రాజయ్య మా ఫాదర్ పేరు. ఓకే. ఇమ్మడి రాజయ్య రాగిల్స్ అనే బ్రాండ్తో నేను డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్స్ మొదలుపెట్టి ఓకే. నేను హైదరాబాదే కాకుండా ఆంధ్ర రాయలసీమలో ఒక 15 బ్రాంచెస్తో 2000లోనే నేను ఓపెన్ చేసి దిగ్విజయంగా ఒక 5 years ఆ బిజినెస్ చేసుకుంటూ నేను ఎప్పుడు ఎవ్రీ 3-4-5 yearsకు ఒక న్యూ కేటగిరీ న్యూ బిజినెస్కు నేను వస్తుంటాను. అదొక నా డ్రీము. అచ్చా. ఒక ఓన్లీ బోర్వెల్, ఆటోమొబైల్, రైస్ మిల్లే కాకుండా డిఫరెంట్ బిజినెస్లో అండ్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో, అదే కాకుండా నేను ఈ కామర్స్లో ఎవరు లేనప్పుడే మనము స్నాప్డీల్, పేటిఎం, అప్పట్లో అమెజాన్ లేదు, అది ఈ కామర్స్లో ముందుకొచ్చి ఆ తర్వాత అమెజాన్లో ముందుకొచ్చి నేను వుడ్ల్యాండ్ అనే డిస్ట్రిబ్యూటర్, వుడ్ల్యాండ్ మెన్స్ వేరు అండ్ వైల్డ్ క్రాఫ్ట్ డిస్ట్రిబ్యూటర్ తీసుకొని అప్పట్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నేను డిస్ట్రిబ్యూటర్గా ఉండి, తర్వాత విడిపోయినాక కూడా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలో మొత్తం డిస్ట్రిబ్యూటర్గా ఉండి, దాంతోపాటు న్యూ కేటగిరీ ఒకటి ఎప్పుడు వచ్చే విధంగా కావాలన్నట్టుగా, అందులో ముఖ్యంగా ఈ ఫీల్డ్ రావడానికి మా చిన్న బాబు ఓకే. ఆయన MBA ఫైనాన్స్ చేశారు. చేశాక ఒక 1 year బిజినెస్ చేశాడు ఇక్కడ. మాది ఈ కామర్స్ అండ్ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్. అండ్ ఆయన నాకు డాడీ US బై MS చేయాలని ఉంది. MS అని మళ్ళీ పోయి MS చేశారు 3 years. తర్వాత ఒక 1-2 years జాబ్ చేశారు. తర్వాత పోయేటప్పుడే ఎప్పుడైనా నేను ఇండియాకి వస్తాను అనే కండిషన్లో పోయాడు. వచ్చాక రియల్గా మా పెద్దాంబాయి నా తోడుగా ఉండి ఒక ఈ కామర్స్లో చాలా బిజీ ఉన్నాడు. అప్పట్లో మా చిన్నబ్బాయి కూడా ఇంకొక కొత్త బిజినెస్ ఆలోచన సెర్చ్ చేద్దామని ఆ సర్చింగ్లో చాలా బిజినెస్ సర్చింగ్ చేశాము. నాకు ఫ్యాషన్లో, నేను మెన్స్ ఫ్యాషన్లో ఉన్నా కాబట్టి ఉమెన్స్ ఫ్యాషన్లో ఒక కొత్త కేటగిరీ కావాలి, నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది. అందులో తోడుగా మా చిన్నబాబు రావటము, ఆయన కొరకు బిజినెస్ సర్చింగ్ చేయటము, ఆ బిజినెస్లో చాలా బిజినెస్లో ఇదొక బిజినెస్, మా కుటుంబ సభ్యుల్లో డిఫరెంట్ ఆలోచనలు, ఇది ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనలో నాకు ఎన్నో ఆలోచనలు తెస్తే కూడా మా ఫ్యామిలీ మెంబర్ నేను ఏది ఇంట్రెస్ట్ చేయలేను. నాకు ఉమెన్స్ కేటగిరీ కావాలనే కోరికతోనే ఈ ఉమెన్స్ కేటగిరీ అనేది వస్తే దాంట్లో దీని గురించి 1 year సర్వే చేసి 1 year కింద మనము అంటే 4 years కింద యాక్చువల్ చెప్పండి, మనం ఇప్పుడు 3rd year, 4 years కిందనే మనం ఒక 1 కోటి రూపాయల జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ తయారు చేయించాం. ఫస్ట్ షోరూమ్ కూడా పెట్టలేదు, పెట్టకుండా తయారు చేసి ఆ జ్యువెలరీ గురించి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం పబ్లిక్లో. అట్లా మాకు ఒక 6 months ఆ ఫీడ్బ్యాక్తోని అప్పట్లో ఈ టైప్ ఆఫ్ ఇన్ని డిజైన్లు ఈ స్టార్టింగ్లో ఇట్లా చేయలేకపోయినాము. మనకు అప్పట్లో సరి అయిన కారిగార్స్ కూడా గోల్డ్ చేసే వాళ్ళు సిల్వర్ చేయమంటే చేయకపోవడము. అట్లా 1 crore స్టాక్లో మాకు చాలా అంటే ఒక 25% పర్ఫెక్ట్ చేయగలిగాము, 75% మనకు వేస్ట్ అయింది. ఆ తర్వాత అందులో అప్పట్లో మనకు కోవిడ్ వచ్చింది, లాక్డౌన్స్ వచ్చినాయి. ఆ సర్వేలో లాక్డౌన్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ మనం కొన్ని ప్రోడక్ట్లు ఇంట్రడ్యూస్ చేసి, నేను షోరూమ్ పెట్టక ముందుకే పబ్లిక్లో ఈ ప్రోడక్ట్ గురించి అవగాహన తేవాలని అడ్వర్టైజ్మెంట్లో ముందుకొచ్చాను. అందరు అనుకున్నారు ఏంది మనము షోరూమ్ పెట్టలేదు, ప్రోడక్ట్ తీయలేదు, ఇప్పుడే మన ప్రోడక్ట్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేయాలి. అందులో అప్పట్లో షోరూమ్ పెడతామంటే కూడా లాక్డౌన్ అనేది బాగా వచ్చింది. అప్పట్లో షోరూమ్స్ కూడా ఉన్న వాళ్ళే ఎత్తేస్తున్న టైము. ఆ టైంలో కూడా మనం షోరూమ్ పెట్టడానికి ముందుకు వచ్చాము. దాంట్లో భాగంగా 3 months మనం లాక్డౌన్లో ఒక జూమ్ తంబాలని, అంటే యాక్చువల్గా అప్పట్లో తంబోలా గేమ్ అనేది బాగా ఉంది. అందులో అప్పట్లో అందరూ ఇంట్లో ఉంటున్నారు, లాక్డౌన్లో ఖాళీగా ఉంటున్నారు. అప్పట్లో ఒక జూమ్ తంబోలా పెట్టాలనే ఆలోచనలో మా కుటుంబ సభ్యులతో చర్చించడం జరిగింది. వాళ్ళు కూడా డాడీ జూమ్ తంబోలా ఎట్లా పాసిబుల్ అని అన్నారు. అంటే పాసిబుల్ కాదు, ఒకప్పుడు వాట్సాప్ లేదు, డిజిటల్ పేమెంట్ లేదు, వీళ్ళు అందరు చేస్తున్నారు, అందరి దగ్గర మొబైల్ ఉంది. ఈ జూమ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనే ఒక వీడియో తయారు చేసి పబ్లిక్లో వాట్సాప్లో పంపి అందరికీ జూమ్ అనేది డౌన్లోడ్ చేసేటట్టు చేసి ఒక 1 month డైలీ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ 3 తంబోలా షోస్ పెట్టాము ఆన్లైన్ జూమ్లో. అంటే అప్పట్లో లాక్డౌన్లో అందరి ఎవరు వచ్చేటట్టు లేదు. అయితే మన ప్రోడక్ట్ మొత్తం మా ఇంట్లోనే ఒక షోరూమ్ సెటప్ చేసి ప్రోడక్ట్ మొత్తం డిస్ప్లే పెట్టి సేమ్ ఇంచుమించు ఇప్పుడు మన ఈ షోరూమ్ ఎలా ఉందో ఆ టైప్ ఆఫ్
మొత్తం మనం కార్డ్బోర్డ్తోని ఉన్న మన వేరే ఉన్న టేబుల్స్తోని ఒక సెటప్ అయితే తయారు చేసాం ఇంట్లోనే. అప్పుడు మనం షోరూమ్ పెట్టలేదు, మార్కెట్లోకి రాలేదు. పెట్టి ఈ జూమ్ తంబోలా సెలెక్ట్ చేసి ఈ ఉమెన్స్ అసోసియేషన్స్ చాలా ఉన్నాయి. అప్పట్లో వాట్సాప్లోనే అందరు ఖాళీగా ఉన్నారు, ఇళ్ళలో ఉన్నారు, ఫ్రీగా ఉన్నారు, వాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్ ఒకటి ఉండాలని చెప్పి ఆ జూమ్ తంబోలా పెట్టి ఆ తంబోలా గేమ్స్లో మధ్యలో కొంతమంది సెలబ్రిటీలతో మాట్లాడిపించి తర్వాత మన ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసాం. సో ఇట్లా మేము సిల్వర్ జ్యువెలరీ ఈ టైప్ ఆఫ్ చేస్తే చాలామంది ఇది సిల్వరా గోల్డ్ అనే విధంగా కూడా ఆలోచన ఉండే. మేము ఇట్లా సిల్వరే గోల్డ్ స్మిత్తోని మేకింగ్ చేపించాము. ఇది మేము ఇంట్రడ్యూస్ చేస్తానికే మేము ఈ తంబాలో పెట్టామని చెప్పి ఆ తంబాల్లో కూడా ఎట్లా అంటే డాక్టర్స్, టీచర్స్, అప్పట్లో డాక్టర్లు బిజీ ఉన్నా కానీ వాళ్ళ రిలీఫ్ కొరకు డాక్టర్లకు కూడా సపరేట్ తంబాలో పెట్టాం. వాళ్ళ టైం తీసుకొని అడ్వకేట్స్, లాయర్స్, డిఫరెంట్ కేటగిరీ వైజ్గా వాళ్ళ వృత్తి వైజ్గా కొంతమందిని ఉమెన్స్ సంబంధించిన వాళ్ళని ఒక 15,000 మందితోని మొత్తం మీద 1 monthలో జూమ్ తంబలాలో వేసి ఒక 40-50 లక్షల రూపాయల గిఫ్ట్స్ ఇచ్చామండి. ఇంచుమించు ఒక తంబల షోకు దగ్గర 80,000-90,000 రూపాయల గిఫ్ట్స్ పెట్టుకుంటూ తంబల పెట్టి మా ప్రోడక్ట్ను మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేశాం. అప్పుడు షోరూమ్ కూడా పెట్టలేదు. ఆ తర్వాత 1 month తర్వాత మాకు కొంత వచ్చింది. ఓకే, పబ్లిక్ ఫీడ్బ్యాక్ చూస్తే ఓకే దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నారు. అందులో సిల్వర్ జ్యువెలరీ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏదో సిల్వర్ కలర్ ఉండి సిల్వర్లో అట్లా ఉంటుంది, అదేంటి అని అంటే దాని గురించి ఈ ప్రోడక్ట్ గురించి తెలవడానికి మేము ఎక్కువ కష్టపడవలసి వచ్చింది. వెళ్ళే ఒక షాప్ ఎక్కడ లేదు. ఈ సౌత్ ఇండియన్ జ్యువెలరీ మనమే ఇంట్రడ్యూస్ చేసాం, మనమే చేపించాం. చాలా కష్టపడి చేపించి మా కుటుంబ సభ్యులందరూ కష్టపడి అప్పట్లో ఓకే మనం షోరూమ్ పెట్టవచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్ పంజాగుట్ట షోరూము మనం రెంట్ పర్పస్ అని ఓనర్ దగ్గర పోతే ఓనర్ కూడా ఏమన్నంటే అందరు ఖాళీ చేపిస్తే మీరు మా దగ్గర రెంట్కి వస్తున్నారు, అసలు మీరేంటి, మీ బ్యాకప్ ఏంటి, మీ ప్రొఫైల్ ఏంటి అని అడిగారు. సో మా ప్రొఫైల్ చెప్పినాక ఆయన కూడా వేరే వాళ్ళ 2-3 తెలుసుకొని అప్పుడు ఓకే ఇస్తానికి ఫస్ట్ షోరూమ్ మనం పంజాగుట్లో స్టార్ట్ చేసాం. షోరూమ్ ఓపెన్ చేయగానే మళ్ళీ లాక్డౌన్ వచ్చేసింది. ఓకే, అప్పుడు ఒక 15 days లాక్డౌన్ వచ్చింది. తర్వాత ఎవరు కస్టమర్ కూడా అప్పట్లో షాపింగ్కి రావట్లేదు. ఆ టైంలో కూడా మనము స్ట్రాంగ్గా ఉండి ఏం ప్రాబ్లం లేదు, మనం ఒక 3 months 6 monthలో మార్కెట్లో ఫుల్ పెంచుకుందాం. ఈ 6 monthలో మనకున్న రెక్టిఫికేషన్స్ అన్నీ చేసుకుందాం. మనకున్న మార్కెటింగ్ టీంతో కానీ సేల్స్ టీంతో కానీ ప్రోడక్ట్ కూడా కొత్తది కదా, ప్రోడక్ట్ కొత్తది, కేటగిరీ కొత్తది, మేము ఈ ఫీల్డ్ రావడం కూడా కొత్తగా, అన్ని కొత్తగా. ఆ విధంగా కష్టపడి మోర్ డిజైన్స్తోని ఇప్పుడు మనము హైయెస్ట్ డిజైన్లతోని మా దగ్గర ఇంచుమించు 50,000 పైన డిజైన్లు ఉంటాయండి. 50,000 పైన డిజైన్లు. అయితే ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ మా జ్యువెలరీ తయారు చేసే విధానం ఎట్లంటే ఎవరైతే గోల్డ్ ఆభరణాలు తయారు చేస్తున్నారో వారి చేతనే ఫస్ట్లో వాళ్ళు కూడా సిల్వర్ చేయమంటే ఎవరు చేయలే, ఎందుకంటే వాళ్ళు గోల్డ్లో కొంత వాళ్ళకి మిగులుతుంది. గోల్డ్ చేసే వాళ్ళు సిల్వర్ చేయాలంటే వాళ్ళకు ఒక ప్రెస్టేజ్గా ఉంటుంది, ప్లస్ వాళ్ళకి మిగిలేదు ఇందులో. అప్పుడు మనము ఎక్కువ శాలరీ వేసుకు ఇచ్చి డబల్ 3 శాలరీస్ ఇచ్చి మనం జీతాలు ఏదంటే ఇచ్చి ఫస్ట్ మనం చేపియాలని కొంత చేపించడం జరిగింది. కొంత చేసినప్పుడు కుదరకపోతే మళ్ళీ కరగదీయడం, మళ్ళీ చేపించడం, ఆ విధంగా చేపించుకుంటూ మంచి కారిగార్స్తోని గోల్డ్ ఆభరణాలు తయారు చేసే వారితోని గోల్డ్ బదులు మనం సిల్వర్ వాడుతున్నాము. సేమ్ రూబీస్ కానీ స్టోన్స్ కానీ ఎవ్రీథింగ్ గోల్డ్లో వాడుకుంటూ మనం మార్కెట్లోకి వచ్చాము. అతి వాల్యూగా అతి ముఖ్యమైనతో మంచి సీనియర్లతోని మంచి ఆభరణాలు తయారు చేపించి మార్కెట్లోకి తీసుకొచ్చాము. ఇవాళ గోల్డ్ కన్నా మంచి అంటే ఆభరణాల్లోకి వచ్చే విధంగా వచ్చాము. నెంబర్ ఆఫ్ డిజైన్ అండి, మీరు ఏ పీస్ అయినా చూడండి, ఏ కస్టమర్ని అడగండి, గోల్డ్ కన్నా మాది ఫినిషింగ్ మంచిగుంటుంది, బాగుంటుంది. ఇంకొకటి ఇందులో ఒకటి మేము డిఫరెంట్ కలెక్షన్తో డిఫరెంట్ నేమ్స్తో మార్కెట్లో వచ్చాము. ఇప్పుడు సపోజ్ డైమండ్ బాగా వాడుతున్నారు ఈ మధ్య. డైమండ్కు ఏం చేయాలి మనం? డైమండ్ కేటగిరీ రావాలంటే ఎలా అంటే మనం ఏం చేసామంటే గోల్డ్ బదులు సిల్వర్ యూజ్ చేసాము, డైమండ్స్ బదులు ప్రీమియం సీజర్స్ వాడామండి. ఏం లేదల్లా అంటే ప్రీమియం సీజర్స్ గోల్డ్లో కూడా వాడతారు, మనం ప్రీమియం సీజర్తో వచ్చి డైమండ్ కలెక్షన్ చాలామంది మంచి డైమండ్ వర్క్ చేసే వాళ్ళతో చేపించి మార్కెట్లోకి వచ్చాము.
మా డైమండ్ హారం ఏదైనా మీరు తీసుకొని ఎక్కడైనా డైమండ్ తెచ్చి పక్కకు పెట్టండి, మాదే ఫినిషింగ్ బాగుంటుంది. మీరేం అసలు చూస్తే డైమండే, అందులో ఏం లేదు, ఒక మెటల్ చేంజ్, సేమ్ టు సేమ్ వర్కర్లు, మంచి వర్కర్లతో చెప్తున్నాం కాబట్టి ఇలా మార్కెట్లో మంచి. ఇది మీ అందులో story. ఇంకోటి ఏంటంటే సపోజు ఏ ఐటమ్ అయినా మీరు గోల్డ్లో ఇంచుమించు 10% వాల్యూతోని మన ఆభరణాలు వస్తాయి. అవును. అందులో ఏంటంటే వాళ్ళు 10% అంటే వాళ్ళకి తరుగు లేబర్ అయితే అవుతుందో ఆ 2 పెట్టేస్తే మన దగ్గర పీసే వస్తుంది. ఆ పీస్ వచ్చినాక కూడా మన దగ్గర కూడా మన ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. 55% ఎనీ టైం మనం ఎక్స్చేంజ్ ఇస్తాం. మనం 55%. ఎక్స్చేంజ్ ఇచ్చి మనకి కొత్త పీస్ తీసుకోవచ్చు. ఆ విధంగా మార్కెట్లోకి వచ్చాము. ఫస్ట్ మనము మార్కెట్లోకి వచ్చేటప్పుడు మనము ఒక లో మిడిల్ క్లాస్ అనుకున్నాం, కాదు. ఇప్పుడు అన్ని కేటగిరీ అందరూ కూడా హై ప్రొఫైల్ కూడా మొత్తం సిల్వర్ జ్యువెలరీకి వస్తున్నారు. అంటే ఒకటి ఏంటంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్, సేఫ్టీ వైజ్, ఓకే, అండ్ ఇంట్లో సేఫ్టీ చేయడానికి, బయట సేఫ్టీ కానీ పోతే నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ ఫంక్షన్కు డిఫరెంట్ డిజైన్లతో వాళ్ళు కూడా మంచి హ్యాపీ అవుతున్నారు. ఇందులో ఉమెన్సే కాకుండా మెన్స్ ఇంకా ఎక్కువ హ్యాపీ అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే తక్కువ అమౌంట్లో ఎక్కువ ఆభరణాలు వస్తున్నాయంటే వాళ్ళు కూడా హ్యాపీ అవుతున్నారు. అందులో మనం ఈ 3 yearsలో మనం ఇక్కడ హైదరాబాద్లో 5 బ్రాంచెస్తో పాటు నెక్స్ట్ మంత్ విజయవాడలో ఒకటి ఓపెన్ అవుతుంది, అండ్ ఒక 2 కర్ణాటకలో, అండ్ 1 రాయలసీమలో, మదనపల్లిలో కూడా ఒకటి మదనపల్లి ఒకటి, అండ్ బెంగళూరు కర్ణాటకలో ఒక 2 షోరూమ్స్తో రాబోతున్నాం. అండ్ నెక్స్ట్ ఆంధ్రలో వైజాగ్ కూడా రాబోతున్నాం. ఇంకా మొత్తం మీద ఈ ఇయర్లో అంటే ఇప్పుడు సపోజ్ రేపు జనవరి నుంచి మళ్ళీ డిసెంబర్ వరకల్లా మినిమం ఒక 10 షోరూమ్స్ ఓపెన్ చేయబోతున్నాం అండి. ఇది మీ సక్సెస్ స్టోరీ. సూపర్ ఉంది సార్. సార్ అయితే ఒకటి నాకు డౌట్, మీరు మామూలుగా రాక్ డ్రిల్స్, ఇంజిన్ ఆయిల్స్ ఇట్లాంటివి కదా, ఈ మగువల మనసు దోచుకునే కార్యక్రమం ఎలా వచ్చింది? మీ ఐడియా మీకు కరెక్ట్గా వచ్చేసారండి. నేను మెన్స్ బ్రాండెడ్ కేటగిరీలో ఉన్నాను. ఓకే, అంటే మెన్స్ వేర్లో ఉన్నాను. వుడ్లాండ్, వైల్డ్ క్రాఫ్ట్ అవును, అండ్ యూఎస్లో అన్ని కేటగిరీ అందులో ఉన్నాను. correct. అప్పుడు మెన్స్ బిజినెస్ ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, మెన్స్ కన్నా ఉమెన్స్ ఈజ్ బెస్ట్, ఫ్యాషన్లో మంచి అంతే బిజినెస్ కదా. బాగుంటుంది అని ఉమెన్స్ కేటగిరీ చేయాలని ఒక అంటే ఇది పెట్టక ముందుకు 5 years నుంచి నేను సర్వే చేస్తున్నాను. ఓకే, ఏదైనా ఒకటి ఉమెన్స్లో. అయితే నేను ఏ బిజినెస్ చేయనండి, నేను డిఫరెంట్ బిజినెస్కి వస్తాను ఎప్పుడైనా. అచ్చా, కొత్త బిజినెస్, కొత్తగా ఉండాలి, న్యూ కేటగిరీ ఉండాలి, మంచి కేటగిరీ అయి ఉండాలి, మంచి బిజినెస్ అయి ఉండాలి. ఆ విధంగా వస్తాను. ఆ విధంగా భాగంగానే సర్వేలో ఇది ఒక బిజినెస్ దొరికింది, ఇందులోకి వచ్చాను. అందరూ నడిచిన మార్గంలో నడిస్తే మీరు అద్భుతంగా సక్సెస్ కొట్టేవాళ్ళు. మీరు ఒక జ్యువెలరీ షాప్ పెట్టుకొని, గోల్డ్ షాప్ పెట్టుకుంటే మీది బాగానే పోయేది. సిల్వర్ నమ్మించడం, సిల్వర్ జ్యువెలరీని గోల్డ్ కోటేసి నమ్మించడం అనేది చాలా కష్టమైన పని కదా. చాలా. మీరు ఎట్లా చాలా మీరు కనుక నన్ను అడిగితే నేను నో అని చెప్పేవాడిని ఫస్ట్. ఏది బిఎస్ మీరు కొంచెం ఇన్వెస్ట్ చేస్తారా అంటే పో అనేవాడిని. ఎగ్జాక్ట్. ఒకటి నేను షోరూమ్ పెట్టక ముందుకే నా ప్రోడక్ట్ జూమ్ తంబాలో చూపించి 50 నుంచి 60 లక్షల రూపాయల తంబాల గిఫ్ట్స్ ఇచ్చాను. నేను షోరూమ్ పెట్టక ముందుకే అడ్వర్టైజ్మెంట్ చేశాను. ఈ ప్రోడక్ట్ గురించి Right. ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. ఓకే, నాకు కన్ఫర్మ్ అంటే నాకు 100% సాటిస్ఫై ఉంటేనే నాకు ఈ ఫీల్డ్ బాగుంది అంటే నేను ఆ ఫీల్డ్లోకి వస్తాను. ఓకే, అదేవిధంగా ఈ ఫీల్డ్లో కూడా 100% సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతోనే, నా ధైర్యంతోనే ముందుకొచ్చాను. అదే కాకుండా నాకు ఒక గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. నేను డిఫరెంట్ వ్యాపారం చేశాను. ఏ వ్యాపారంలో కూడా నేను సూపర్ హిట్టే ఉన్నాను. Yes, fail ప్రతి అయిన వ్యాపారంలో లేదా? కూడా. అది నాకు దేవుడిచ్చిన వరం అనుకుంటాను. అందులో నా కస్టమర్ల బ్లెస్సెస్ అనుకుంటాను. ఓకే, అందరి ఫ్రెండ్స్, రిలేషన్, కస్టమర్ల వాళ్ళ బ్లెస్సెస్తోని మేము ముందుకు వస్తున్నాం. రైట్. సో బిజినెస్ స్టార్ట్ చేశారు. సో కరోనా తర్వాత, సో కరోనా టైంలో మొత్తాన్ని చేశారు, బిజినెస్ మొదలైంది. ఎట్లా వచ్చింది అంటే కరోనాలో అప్పుడు ఎవరికి, నాకే కాదు ఎవరికి కూడా, నేను షోరూమ్ ఓపెన్ చేయగానే మళ్ళీ లాక్డౌన్ వచ్చిందని చెప్పాను కదా. అవును, అవును, అప్పుడు ఒక మళ్ళీ 15 days వరకు లాక్డౌన్ ఉంది. తర్వాత 3 months వరకు పబ్లిక్ కూడా ఎవరు షాపింగ్ రాలేదు. అప్పట్లో అవును, మాస్క్ పెట్టుకొని రావడానికి కూడా ఓన్లీ నిత్యావసర వస్తువులకు మాత్రమే షాపింగ్ పోయారు. అయినా మనం ధైర్యంగా ఉన్నాం. అప్పట్లో మేము మూవ్ చేశాము. ఒక 6 months టైం పట్టింది. 6 months తర్వాత స్లోగా రావటము. మనం కూడా మార్కెటింగ్ కూడా బాగా చేశాము.
మెయిన్గా ఈ కొత్త ప్రోడక్ట్ కొత్త కేటగిరీ కాబట్టి మార్కెటింగ్కు ఎక్కువ కష్టపడవలసి వచ్చింది. ఓకే. అండ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ కూడా చాలా కష్టపడాము. మా కుటుంబ సభ్యులు హార్డ్ వర్క్ బాగా చేసేపటికే ఈ డిజైన్స్ కానీ ఈ కేటగిరీ కానీ ఈ లాక్డౌన్లో కూడా మేము ముందుకు రావడానికి కూడా అందరి కష్టం ఇందులో ఉందండి. రైట్. ఒక డిజైన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆ డిజైన్ సెల్ అవుతుందో కాదు, అది అమ్ముడు అవుతుంది, ఎన్ని రోజులు పెట్టాల్సి వస్తుందో, వడ్డీ లాస్ వస్తుంది, ఇవన్నీ ఉంటాయి కదా. పెద్ద పెద్ద నేను నగల షాప్లో చూశాను, రిలయన్స్ లాంటి వాళ్ళు కూడా చాలా పట్టుమని ఒక 20-30 రకాల డిజైన్స్ కూడా ఉండవు, ఎక్కువ 100 రకాలు వేసుకోండి. 50,000 రకాలు ఏంటి సార్, ఎట్లా మీకు నష్టం రాదా? అంటే స్టార్టింగ్లో ఫస్ట్ ఇయర్లో మేము చాలా అంటే ఫస్ట్లో షోరూమ్ పెట్టక ముందుకే చేసిన దాంట్లో 75% మేము బాగా కరగదీయవలసి వచ్చింది, వేస్ట్ చేయవలసి వచ్చింది. మాకు తెలియక వెయిట్ ఎక్క పెట్టడము, చేపియడము కొత్త. ఆ తర్వాత ఒక 6 మంత్లో మేము మా కుటుంబ సభ్యులందరూ బాగా సర్వే చేసి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసి 6 మంత్లోనే మేము రెక్టిఫై చేయగలిగాం. అంత హార్డ్ వర్క్, డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసి 6 మంత్లో హార్డ్ వర్క్ చేసి అసలు ఇప్పుడు గోల్డ్లో కన్నా నెంబర్ ఆఫ్ డిజైన్స్, లైట్ వెయిట్, ఫినిషింగ్, మీరు ఏ ఒక్క ఐటెం చూసుకోండి, మీరు డైమండ్ కానీ షోరూమ్ పోండి, ఎక్కడ పోండి, మన ఫినిషింగ్ మన టైపు గోల్డ్లో కూడా ఇంచుమించు రాదని అనుకుంటాను. నాదే బాగుందని నేనైతే అనుకుంటాను. నేను అనుకోవడం కాదు, మా కస్టమర్ దేవుళ్ళ ఫీడ్బ్యాక్ కూడా అదే. నేను చూసా కదా యాంటిక్ జ్యువెలరీ ఫినిషింగ్ అయితే షాక్. నేను ఏంటి ఇంత బాగా ఫినిషింగ్ వచ్చింది అంటే, ఇదేంటి సార్, హ్యాండ్ మేడా మెషిన్ మేడా ఇదంతా? అంటే ఇలా 2 టైప్స్ ఉంది. కొన్ని మిషన్ మేడ్ ఉంది, చాలా వరకు హ్యాండ్ మేడ్ ఎక్కువ ఉన్నాయి. ఈ స్టోన్లు కూర్చోబెట్టడం కానీ అవి కానీ హ్యాండ్ మేడే ఎక్కువ ఉంటాయి. అండ్ హ్యాండ్ మేడ్తోనే ఇందులో నాకు ఈ క్యాట్ డిజైన్ ఇచ్చే వాళ్ళు కూడా, డిజైనర్స్ కూడా మంచి డిజైనర్స్ దొరికినారు. వాళ్ళకు కూడా నేను ఎక్కువ పేమెంట్కి మంచి క్వాలిఫైడ్ వాళ్ళని తీసుకున్నాను. అంటే ధైర్యంతో బాగా ఖర్చు ఎక్కువ పెట్టి వాళ్ళతో తీసుకున్నాను సార్. బాగా చేసి సార్, నాకు అర్థమైంది ఏంటంటే మీ బలం మీ కుటుంబం అంతే. సో ఇన్ని డిజైన్స్ కి స్ఫూర్తి ఎవరు? ఇన్ని డిజైన్స్ ఎవరు సెలెక్ట్ చేశారు? మేడమేనా? మేడము, మా 2 కోడళ్ళు, మా కూతురు, వాళ్ళ 4 కష్టమే ఈ డిజైన్ చేయడం. మేమందరం వ్యాపారం, నేను నా కొడుకులు బిజినెస్ చేస్తున్నాం. అది వాళ్ళ అంటే ఎట్లా సెలెక్ట్ చేస్తారు సార్ ఇవన్నీ ఇట్లాంటి డిజైన్స్ అన్ని? వాళ్ళు అంటే ఇప్పుడు ఏమైందంటే, యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు కమ్యూనికేషను అంటే చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండే. ఇవాళ గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, దీంట్లో సర్చింగ్లో బాగా అంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ వెతకడానికి కానీ, దాన్ని మోడిఫై చేయడానికి కానీ, అంటే దానికి అవకాశాలు ఎక్కువ దొరికినాయి. దాంతో ఉన్న డిజైన్లను కాకుండా ఇంకా ఫ్యూచర్ ఏముంటది ఫ్యూచర్ డిజైన్స్ తోని లక్షలాది డిజైన్స్ ఉంటాయి. మన స్పెషల్ డిజైన్స్ ఇన్నోవేటివ్ గా ముందు అంటే మేము అడ్వాన్స్ గా అంటే రేపు వచ్చే డిజైన్స్ కూడా మేము ముందే రియల్గా చెప్పాలంటే మేము ఒక 7 నేమ్స్ తోని కేటగిరీస్ చేశాము. ఫస్ట్ రియా కలెక్షన్ అని ఒకటి, తర్వాత ఇతిక, రత, వియోనా, టెంపుల్ జ్యువెలరీ, డిఫరెంట్ న్యూ కేటగిరీ. ఇప్పటికి కూడా మనం పెట్టి 2 years అయింది. ఒక 7 కేటగిరీస్ నేమ్స్తోని డెవలప్ చేశాము. ఎవ్రీ 6 months ఒక న్యూ డిజైన్, న్యూ కేటగిరీ రాబోతున్నాం. నెక్స్ట్ కూడా ఒక 2 monthsలో ఇంకో కొత్త కేటగిరీ కూడా, కొత్త డిజైన్ కేటగిరీతో అంటే దానికి ఒక డిజైన్, ఆ డిజైన్కి ఒక నేము, దాంతో ముందుకు తీసుకొస్తున్నాం మార్కెట్లో. సూపర్. సో ఇంట్లో అమ్మాయి పెళ్లి జరుగుతుంది, ఏం చేయాలి? మీ షాప్కి వస్తే ఎట్లా ఉంటుంది? మీరు కరెక్ట్గా వచ్చాను అడిగారండి. నేను ఒక 3 years కింద నేను పంజాగుట్ట షోరూమ్ ఓపెన్ చేసినప్పుడు కూడా నేను మీడియాతో చెప్పాను. అంటే అప్పుడు స్టార్టింగ్లో ఉన్నా. ఇప్పుడు నేను పెట్టే జ్యువెలరీ ఏదైతుందో వితిన్ 5 yearsలో వన్ ఆఫ్ ది అంటే గోల్డ్ జ్యువెలరీలో మినిమం 5 to 10% నేను కాకుండా నాతో పాటు ఎంతమంది రాని 10% షేర్ మేము సిల్వర్ జ్యువెలరీ తీసుకోబోతున్నామని చెప్పాను. మార్కెట్ షేర్లో ముందు కూడా అది పక్కా జరుగుతుంది. ఇప్పుడు కూడా చాలా వరకు మార్కెట్లో వచ్చింది. ఇంకోటి నేను వెడ్డింగ్ జ్యువెలరీ వాళ్ళకు మొదటి నుంచి చెప్తున్నాను, ఎవరైతే మీరు వెడ్డింగ్ జ్యువెలరీ తీసుకోవాలనుకుంటున్నారో అంటే ఇప్పుడు ఉన్న సేఫ్టీ వైజ్ కానీ, ఇప్పుడున్న ఫండ్స్తో కానీ, ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్తో కానీ, మనం ఒక సపోజ్ ఒక పెళ్ళింది అనుకో, వాళ్ళ
డిఫరెంట్ బట్టి వాళ్ళు స్తోమతను బట్టి. కొందరు అవును. 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు కోటి రూపాయల అవును. అంటే ఆభరణాలు తీసుకుందామని ఒక ఆలోచన ఉంటారు. దాంట్లో మీరు 10% వాల్యూతోని గోల్డ్ బదులు మా ఇమ్మడి జ్యువెలరీ అన్ని ఐటమ్స్ వస్తాయి. మీరు వెడ్డింగ్ సరిపోను ఐటమ్స్ తీసుకొని మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో ఎవరికైనా 3 years కింద చెప్పాను, ఈ రోజు గుర్తు చెప్తున్నాను. అది మీరు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ఆహా. ప్రాపర్టీ సేఫ్టీ ఉంటుంది, బాగుంటుంది. ఈ ఈ చిన్న అమౌంట్తోని మనం జ్యువెలరీ వాడుకొని మళ్ళీ మీకు ఎప్పుడు వద్దనుకున్న ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. డిఫరెంట్ ఫంక్షన్కు డిఫరెంట్ డిజైన్లతోని ముందుకు రావచ్చు. అంటే ఆ విధంగా చాలామందికి మోటిఫై చేస్తున్నాను. చాలామంది వెడ్డింగ్లో ఈ మాదిరిగా రావడానికి కూడా 1 year మాకు టైం పట్టింది. ఈ 2 yearsలో చాలామంది వెడ్డింగ్ వాళ్ళు మాత్రం ఎక్కువ మా జ్యువెలరీ వాడుతున్నారని నేను అనుకుంటున్నాను. Yes, yes. ఇంకా ముందు కూడా వాడుతుంటారు. బ్రహ్మాండమైన కలెక్షన్ కదా. సో అంటే పెళ్లికి కావాల్సిన తల పాపిడి బిల్లు దగ్గర నుంచి మెట్టెల వరకు అన్ని ఉంటాయి. ఎవ్రీథింగ్ 7 వారాల నగలు కూడా దొరుకుతాయి మా దగ్గర కంప్లీట్. మీరు 7 వారాల నగలు ఈ గోల్డ్ వేయాలంటే ఇప్పట్లో వేయలేరు. ఈ సిల్వర్ తో 7 వారాల నగలు మీరు ముచ్చట తీర్చుకోవచ్చు. ఆ విధంగా సూపర్. సరే సార్, నాకు ఒక డిజైన్ అనుకుంటాను నేను, కానీ మీ దగ్గర లేదు, వెతికాను. మీరు చేసిస్తారా? నేను అది తీసుకొస్తే అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ డిజైన్ కనుక మా డిజైనర్లకు చూపిస్తాను. ఓకే ఇది మూమెంట్ ఉంటుంది అంటే, ఎందుకంటే ఒకటే పీస్ చేస్తే నేను ఇవ్వలేను, కాస్ట్ ఆఫ్ రేట్ నాకు ప్రైస్ ఎక్కువ పడుతుంది. ఓకే ఇది మనకు మూమెంట్ అవుతుంది అనుకుంటే మాత్రం వాళ్ళకి హామీ ఇచ్చి ఒక 45 daysలో చేపిస్తాను. లేదు మార్కెట్లో ఈ డిజైన్ ఓల్డ్, ఇది వాడట్లేదు, ఇప్పుడు పోదు అంటే మాత్రం అది మనం చేపియలేము. ఇది మూమెంట్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంది అనుకుంటే మాత్రం డిజైన్ కంపల్సరీ 45 daysలో వాళ్ళకి చేపించి ఇవ్వగలుగుతాం. అంటే ఒక పిచ్ ఏం దానికి ఒక 20-30-40 పీస్ చేపిస్తాం. అట్లయితే నాకు వర్కౌట్ అవుతుంది. మళ్ళీ అన్ని బ్రాంచ్లో పెట్టుకుంటాం. కానీ ఎవరికైనా కావాలంటే మాత్రం చేపిస్తాం. వెరీ గుడ్. కాకపోతే ఇంకోటి ఇక్కడ మా దగ్గర బీడ్స్, పల్స్ డిఫరెంట్ మొత్తం చాలా లూజ్లో ఉంటాయి. మీకు ఏమన్నా లాకెట్స్ కానీ ఏమన్నా మీకు నచ్చితే హారమ్స్ కానీ దానికి బీడ్స్తో వర్క్ అయ్యేది పటువా వర్క్ అని ఉంటుంది. అది మాత్రం ఇక్కడ ఇమీడియట్లీ చేపించిస్తాం. ఓన్లీ ½ an hourలో మీకు వర్క్ అయిపోద్ది. మీరు సెలెక్ట్ చేసుకొని మీరు కాఫీ తాగే లోపల మన వాళ్ళు చేసి ఇచ్చేస్తాం. అంతే, ½ an hourలో చేసి డిజైన్ బట్టి చాలా ఆర్డర్ డిజైన్ వన్ డే టైం తీసుకుంటాం. అంటే ఆ నగలో కావాల్సిన ఎస్సీజెడ్స్ కానీ ఇట్లాంటి ఏమున్నా కూడా వెంటనే ½ an hourలో చేసి. సూపర్. రైట్. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ప్రపంచంలోని ప్రతి దేశంలో ఉన్నారు. ప్రతి దేశంలో మన తెలుగు వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు అక్కడుండి ఇప్పుడంటే మీరు ఒక్కటే అమెరికాలోనే 50 రాష్ట్రాలనే ఒక షోరూమ్ పెట్టారు. ఆ డిమాండ్ సరిపోవట్లేదు, డిమాండ్ ఎక్కువ ఉంది. సో వాళ్ళని ఎట్లా అడ్రస్ చేస్తారు? అయితే ముందుగా మీకు ఒకటి చెప్తాను. మన ఇండియాలో కూడా ఇదివరకు ఏంటంటే మనమే సొంతంగా ఫ్రాంచైజ్ పెట్టేది. ఇప్పుడు మనం ఏంటంటే ఓన్లీ మన షోరూమ్లో ఉండేది. ఇప్పుడు ఫ్రాంచైజ్ మోడల్ అనేది ఒకటి తీసుకొచ్చాము. ఆల్రెడీ ఇప్పుడు మదనపల్లి కూడా మనం ఫ్రాంచైజీ ఇచ్చాము. ఇప్పుడు ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నాము. ఏరియా బట్టి, సిటీ బట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏంటిది అదేంటి దాని గురించి డిస్కస్ చేసి ఫ్రాంచైజ్ కూడా వచ్చాను. ఎవరైనా మీరు వ్యాపారాలు చేసుకోదలుచుకుంటే, ఇమ్మడితో మీరు రాదలుచుకుంటే ఫ్రాంచైజీ అవకాశం కూడా ఉంది, దానికి కూడా రావచ్చు. వండర్ఫుల్ సార్. చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రాంచైజీ ఆఫర్ మామూలు విషయం కాదు. ఎందుకంటే సక్సెస్తో పాటు నడవడం అనేది సూపర్ విషయం. ఎందుకంటే ఇక మేము కష్టపడక్కర్లా, ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళు టెన్షన్ పడక్కర్లేదు, అన్ని మీరే ఇస్తారు. కంప్లీట్ నగలు, మ్యాన్ ఓన్లీ వాళ్ళ కౌంటర్లో చూసుకొని సేల్ చేయవలసిందే. డిజైన్లు తయారు చేయటం, ప్రొడక్షన్ చేయటం, క్వాలిటీ కంట్రోల్ చేయడం, ఎవ్రీథింగ్ మనం అంతే. వాళ్ళకి స్టాక్ పంపిస్తాం, వాళ్ళు అమ్ముకోవాలి అంతే. సో దానికి ఎంత ఉంటుంది సార్? అంటే డిఫరెంట్ మేజర్ సిటీలో అయితే 9 to 10 crores. ఓకే. మిడిల్ సిటీ అయితే 5 to 6 crores. తక్కువ అంటే స్మాల్ విలేజ్లో అయితే 3.5 crores మినిమం పెట్టబడుతుంది కాబట్టి అంత. ఇప్పుడు సపోజ్ ఇది మాది కుక్కట్పల్లి షోరూమ్ ఉంది, కొండాపూర్ ఉంది, పంజాగుట్ ఉంది. ఇవన్నీ మన దగ్గర స్టాకే దగ్గర ఎబో 12 to 13 crores స్టాక్ ఉంటుంది షోరూమ్ కాకుండా. అంటే అన్ని డిజైన్లు మెయింటైన్ చేయాలంటే ఇంత ఇన్వెస్ట్ తో పెడితేనే ఆ డిజైన్లు మెయింటైన్ చేయాలి. డిజైన్స్ ఎక్కువ లేకుంటే సేల్ రాదు. వాళ్ళు రావాలంటే సపోజ్ ఒక హారం చూసినాక మేము ఒక 100-200 హారం చూపించగలుగుతాం. ఒక వెడ్డింగ్ సెట్ కావాలంటే మినిమం ఒక 100 వెడ్డింగ్ సెట్, ఒక వడ్డాలం కావాలంటే ఒక 300 to 400 వడ్డాలం చూపించగలుగుతాం. ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు తీసుకోగలుగుతాం. నేను ఒక గోల్డ్ షోరూమ్ లో చూశాను, వడ్డానం కావాలంటే 3 పీసులు ఉన్నాయి, 3 డిజైన్. మన దగ్గర మినిమం 300 డిజైన్స్ ఉంటాయి సార్. అన్యాయం. చూడండి ఇప్పుడు ఇక్కడ వెడ్డింగ్ ఇవి శాంపిల్స్. అట్లా
నెంబర్ ఆఫ్ డిజైన్స్ వెడ్డింగ్ సెట్స్ మీరు ఒక 100 మందికి సరిపోయిన వెడ్డింగ్ సెట్ అంటే ఇమీడియట్లీ ఇవ్వగలుగుతాం. అంటే 100 రకాల వెడ్డింగ్ సెట్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే డిజైన్స్ ఎక్కువ, అదే, వెడ్డింగ్ అదే. సెట్స్ అన్నీ. అసలు ఇంకా డిజైన్స్ అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ మా దగ్గరకు వచ్చిరండి. వచ్చిరంటే ఉమెన్స్ వాళ్ళకు 99.99% నచ్చుతుంది ఏదైనా. వెనక్కి పోయే ప్రసక్తే లేదు. వాళ్ళు కాదు మీరు చూడండి, మీకే కొనుక్కోకపోతే అదే చూస్తుండే అంత బ్రహ్మాండంగా. సరే సార్, మీరు ఫ్రాంచైజీలు పెట్టేసరికి లేట్ అవుతుంది, అంటే ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్తారు. నేను ఇప్పుడు దక్షిణ ఆఫ్రికాలో ఉన్నాను, నాకు ఒక డిజైన్ నచ్చింది, మరి మీ పోస్టర్ చూసారు నచ్చింది. గుడ్ మంచి ఆలోచన. మాది ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉంది, నాకు ఉందా? ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉంది, ప్లస్ అమెరికాలో కూడా మన షోరూమ్ ఉంది. మీకు ఎక్కడికి కావాలన్నా వీడియో కాల్తోని మీకు వీడియో కాల్లో స్టాక్ చూపెట్టి వాటి ప్రైస్ చెప్పి వాటిని మేమే మీ దగ్గరికి వచ్చే వరకు ఏ కంట్రీలో ఉన్నా ఆ కంట్రీలో మీకు చేరే వరకు మా బాధ్యతతో మేము పంపిస్తాం. సేఫ్టీ 100% సేఫ్టీ, ఇన్సూరెన్స్, ఎవ్రీథింగ్ చెప్పిస్తాం. సూపర్. అయితే టెన్షన్ లేదు, అసలు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఫోన్ కాల్ తో కొనేసుకోవచ్చు. ఫోన్ కాల్, వీడియో కాల్ అరేంజ్ చేస్తాను. ఆ వీడియో కాల్ కూడా మీ టైంలో మా ఎగ్జిక్యూటివ్ మీ టైంలో మీ టైం తీసుకొని మీరు ఫ్రీ ఉన్నప్పుడు మేము వీడియో కాల్ అరేంజ్ చేస్తాను. వీడియో కాల్లో మీరు అన్ని ఐటమ్స్ చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మేము సేఫ్గా మీకు చేరే వరకు మా బాధ్యత ఉంది. అరే వండర్ఫుల్. సో ఈ ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఏమైనా అర్హతలు ఉన్నాయా సార్? ఎట్లాంటి వాళ్ళు తీసుకోవాలి? అంటే మెయిన్ కొన్ని ఉంటాయి. వాళ్ళు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టగలగాలి. సెకండ్ వాళ్ళకు ఇంట్రెస్ట్, అంటే బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండాలి. ప్లస్ మనం వాళ్ళకు ఉన్న అంటే బిజినెస్ చేయగలుగుతారనే కెపాసిటీ కూడా. ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు చాలా మంది, కానీ ఇంట్రెస్ట్ గా వర్క్ చేసే వాళ్ళు కూడా ఉండే వాళ్ళకి మనం చూసి అట్లేం లేదు. న్యూ బిజినెస్, న్యూ పర్సన్స్ కూడా. నా కొడుకులు ఉన్నారు, వాళ్ళు ఇలా బాగా కష్టపడుతారు, ఈ లెవెల్ తీసుకొచ్చారు. వాళ్ళు బిజినెస్ అని కాదు, ఎడ్యుకేషన్ నుంచి వచ్చే ఇట్లా చేస్తున్నారు. అట్లేం లేదు. ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయగలుగుతారండి. ఒక వ్యాపారమే కాదు, ఒక జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే కూడా ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి చదువుకొని వచ్చి ఫీల్డ్ కాని వాళ్ళు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చేయగలుగుతారని, వాళ్ళ నమ్మకం, చేయాలనే పట్టుదల మాత్రం ఏదైనా చేయగలుగుతారని నేను నమ్ముతానండి. సూపర్. సో ఇప్పుడున్న యూత్ అంటే వాళ్ళకు ఏం చెప్తారు సార్ మీరు? అంటే వాళ్ళు సక్సెస్ సాధించాలి అంటే 100%. మీరు ఇప్పుడు సక్సెస్ కి చిరునామా. 100%. ఫస్ట్ వాళ్ళు ఏదైనా చేయండి, జాబ్ చేయని, వ్యాపారం చేయని, ఎడ్యుకేషన్ చేయని, ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది స్టార్ట్ చేయాలి. సపోజ్ నేనున్నా, మా బాబుకు వ్యాపారం చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, వ్యాపారం చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను పోయి జాబ్ చెప్పంటే చేయరు. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్, పేరెంట్స్ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏది ఉందో దానికి మనం ప్రోత్సాహం చేయాలి. వాళ్ళు చేసే వాళ్ళకు కూడా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది పెడితే మాత్రం ఫుల్ సక్సెస్ అవుతారు. ఎందుకంటే మనస్ఫూర్తిగా వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు. ఎందులో ఒక బిజినెస్లోనే కాదు, ఎడ్యుకేషన్లో కాదు, ఎక్కడైనా మనస్ఫూర్తిగా హార్డ్ వర్క్ చేసి కష్టపడితే 100% ఫలితం ఉంటుందని నేను నమ్ముతానండి. గ్యారెంటీ. ముఖ్యంగా నిజాయితీ ఉండాలి, క్రమశిక్షణ చేయాలి మీలాగా. అమ్మాయిలకి ఏం చెప్తారు? నేటి కాలం మహిళ మంచి ఆలోచించారు. ఒక్కటి, నేను ప్రతి దగ్గర కూడా నేను చాలామందికి ఉమెన్స్కి వచ్చే వరకల్లా నిజంగా చెప్పాలంటే మనకన్నా ఎక్కువ ఉమెన్స్లో కానీ అమ్మాయిలో కానీ ఓపిక ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు చాలా ఆలోచన ఉంటాయి. కాకపోతే 90% ఇప్పుడు మార్పు వచ్చింది. ఒకప్పుడు ఏంటంటే ఉమెన్స్ కదా అనుకున్నాం. ఉమెన్స్ అనుకోవద్దండి. వాళ్ళకున్న ఓపిక, వాళ్ళకున్న అంటే కాన్ఫిడెన్స్, వాళ్ళకున్న వర్క్, శ్రద్ధ, వాళ్ళు తలుచుకుంటే ఏ పైన చేస్తారండి. 100% ఉమెన్స్ తలుచుకుంటే ఏదైనా చేస్తారని నేను నమ్ముతున్నాను, చూశాను, స్టిల్గా ఉంటున్నాను. గత 10 సంవత్సరాల్లో నాకు ఈ-కామర్స్లో కూడా నాకు ఎక్కువ ఎంప్లాయీస్ ఉమెన్సేనండి. నాకు ఈ-కామర్స్లో ఏంటంటే కంప్యూటర్ సంబంధించిన వర్క్ కానీ, అకౌంట్ సంబంధించింది కానీ, ప్యాకింగ్ కూడా అప్పట్లో అంటే ఇప్పుడు అమెజాన్ అవన్నీ ప్యాక్ చేయాలంటే ప్యాకింగ్ చేయాలి. ప్యాకింగ్ ఉమెన్స్ ఎట్లా చేసి అనుకోదు. ఎవ్రీ వర్క్ వాళ్ళు చేస్తే 100% క్లారిటీతో చేస్తారు. ఇప్పుడు ఉమెన్స్ మెన్స్ అని తేడా లేదు, ఈక్వలెంట్. హాయిగా వాళ్ళు వ్యాపారంలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, జాబ్లో కానీ 100% మెన్స్తో పాటు ఉమెన్స్ రావాలి, వస్తారు, ఇంకా ముందు బాగా వస్తారు. సో మీ జీవితంలో చాలా సంతోషకరమైన క్షణాలు ఒక్కటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈరోజు నేను ఈ విధంగా ఉండటానికి
మెయిన్ కారణం మా మదర్ అండ్ ఫాదర్. వావ్. ఎందుకంటే ఆ రాజయ్య గారు, మదర్ ఉమ్మడి ఉన్న రాజయ్య గారు. ఆమె చేసే హార్డ్ వర్క్, మా ఫాదర్ ఉన్న నిజాయితీ, మా ఫాదర్ బిజినెస్ మెన్, రైస్ మిల్లో వన్ ఆఫ్ ది పెద్ద బిజినెస్ మెన్, అకౌంట్స్ కానీ ఎవ్రీథింగ్ కంప్యూటర్ లేనప్పుడే ఆయన కంప్యూటర్ లాగా అకౌంట్ చేసేది. ఆయనదే మొత్తం నాకు వచ్చింది. వాళ్ళ కింద నేను ఉన్నాను కాబట్టి వాళ్ళ వాళ్ళ తరవేత్తోని వాళ్ళ ఎక్స్పీరియన్స్తోని ఈరోజు నేను రావడానికి మెయిన్ మా అమ్మ నాన్నల కారణం. ఆ తర్వాత ఇప్పుడు నేను చాలా వ్యాపారాలు చేశాను. ఈ వ్యాపారంలో ఏంటంటే మా కుటుంబ సభ్యులందరితో చేశాను కనుక నాకు చాలా హ్యాపీనెస్ ఉంది. ఓకే. మెయిన్ హ్యాపీనెస్. అప్పట్లో నేను ఒక్కని చేశాను ఆ, బిజినెస్. ఇప్పుడు అట్లా కుటుంబం కాదు. నా అందరినీ- కుటుంబ సభ్యులు అందరూ కోడళ్ళు, బిడ్డలు, కొడుకులు, అల్లులు అందరూ ప్రోత్సాహంతో అందరూ కష్టపడుతారు కాబట్టి ఫుల్ హ్యాపీగా బిజినెస్ చేస్తున్నాను. మెయిన్ అది. వండర్ఫుల్. సరే, ప్రతి మనిషి జీవితంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో మీకు బాధ కలిగించిన క్షణాలు ఏమైనా ఉన్నాయా? బాధ కలిగించినవి కొన్ని ఉన్నాయి, సరే. కానీ మైనర్ చిన్న అచ్చా. చిన్న పొరపాట్లు, అచ్చా. అంతేగాని మేజర్గా ఏం లేదు. కానీ మొదటి నుంచి కూడా నేను ఏ వ్యాపారంలో కూడా భగవంతుడు గాడ్ గిఫ్ట్, ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరము. ఎండ్ల కూడా నాకు బిజినెస్లో 100% రైట్ మార్క్సే ఉంటాయి. ఎప్పుడు కూడా నేను బిజినెస్లో అవును, హిట్టే. అవును, అవును. మధ్యలో కొంచెం బిజినెస్లో తెలిసి తెలియక పొరపాట్లు జరగవచ్చు, కానీ ఆల్ బిజినెస్ ఈజ్ గుడ్. ఇప్పటి వరకు నాకు భగవంతుడు ఇచ్చిన వరంతో మంచిగా అన్ని బిజినెస్లో కూడా నేను గుడ్ విల్తో పాసు, సంపాదన పాటు గుడ్ విల్ అండ్ మంచి పేరుతో ముందుకు వస్తున్నాను సార్. మంచి పేరు విషయంలో మామూలుగా లేదు ఇది. సో ఓటమి, దీనికి సంబంధించి ఏం చెప్తారు? మీ లైఫ్లో అదేమన్నా ఎప్పుడన్నా మీ దగ్గర తొంగి చూసిందా? నాకు బిజినెస్లు ఇప్పటివరకు ఓటం అనేది తెలియదండి. ఓకే. కాకపోతే కొన్ని వ్యాపారాల్లో కొంతమందితోని కలిసి చేసినప్పుడు అట్లేమన్నా జరుగుతుంది, కానీ ఏ వ్యాపారంలో కూడా నేను సూపర్ హిట్, నాకు తిరుగులేదు. నేను బిజినెస్ పెట్టినంటే అసలు నిజంగా చెప్పలే, హ్యాపీతో బిజినెస్ చేస్తా. అవును. అసలు నువ్వు వెనకకు తిరిగేది లేదు, వెనకకు వచ్చేది లేదు, వెనకకు అనేది తెలియదు. నేను ఏ వ్యాపారం పెట్టు అన్ని వ్యాపారాలు సూపర్ హిట్ అండి. సూపర్. అందుకని అయితే మీరు సలహా చెప్పండి. చాలా మంది వ్యాపారంలో ఓడిపోతుంటారు. చాలా తక్కువ సార్ పర్సంటేజ్, వ్యాపారంలో విజయం సాధించే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. Yeah. ఎందుకు వాళ్ళు ఎందుకు ఓడిపోతారు? వాళ్ళు ఎన్నుకున్న కేటగిరీ, అంటే వాళ్ళు చేసే వ్యాపారానికి, సపోజ్ ఈ వ్యాపారం ఉంది, అవును, నేను హైదరాబాద్లో పెట్టుకున్నా, అదే పోయి నేను ఒక విలేజ్లో పెట్టుకుంటే నడవదు. నడవదు. ఒక విలేజ్లో ఒక వ్యాపారం ఉంది, అది తెచ్చి హైదరాబాద్లో పెట్టుకుంటే నాకు వర్కౌట్ కాదు. మనం చేసే వ్యాపారము ఎక్కడ, అది ఏ ఏరియాలో పెట్టాలి, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేయాలి, అది కరెక్టా కాదా, మనం చేసే ధైర్యం కరెక్టా కాదా చూసుకొని కష్టపడాలి. ఫస్ట్ ఆ వ్యాపారంలో నిమగ్నమై కష్టపడి మనకు సాటిస్ఫై, ఫస్ట్ ఆ వ్యాపారం మేము చేయగలుగుతామని పాజిటివ్ థింగ్స్తో పోతే, ఎక్కడైనా మంచి మార్గంలో పోతే, మంచి నిజాయితీతో పోయి కష్టపడితే 100% ఏ వ్యాపారమైనా హిట్ అవుతుంది. దాని మార్గము, దాన్ని పెట్టే ఏరియా, దాని తగ్గట్టు ఆ ఏరియా తగ్గట్టు ఎక్కడ ఏ బిజినెస్ పెడితే బాగుంటుందో ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని పోతే మాత్రం చాలా బాగుంటుందండి. సూపర్. 100% ఎవరైనా సక్సెస్ అవుతారు. ఫ్లాప్ అయ్యే అవకాశమే లేదు. 100% ఫ్లాప్ అయినామంటే మనలో తప్పు, మనం ఎంచుకున్న వ్యాపారం తప్పు, మనం ఎంచుకున్న ఏరియా తప్పు, ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ రియల్ ఎస్టేట్ ఉందండి, ఇప్పుడు గచ్చిబౌలిలో 50 ఫ్లోర్లు కడుతున్నాయి. నేను అదే గచ్చిబౌలిగా ఉంటే నేను 400 by 50 ఫ్లోర్లు కడితే బిజినెస్ వస్తుందా? ఎన్నుకున్న ఏరియా ఎక్కడ చేస్తే బిజినెస్ ఉంటుంది, ఆ టైప్ ఆఫ్ బిజినెస్ పోవాలి, అప్పుడు సక్సెస్ అయింది. తరోగా చెక్ చేసుకోవాలి. 100% కంపల్సరీ సక్సెస్ అనేది 100% ఉంటుంది. కాకపోతే ఒకసారి టైం పట్టవచ్చు, ఒకసారి తొందరగా రావచ్చు, కొంత టైం ఎక్కువ పట్టచ్చు. ఒకటి 3 నెలలకు ఇటు కావచ్చు, ఒకటి 6 నెలలు కావచ్చు, ఒకటి 1 year పట్టచ్చు. కానీ కష్టపడితే మాత్రం పాజిటివ్తో ఉంటే కంపల్సరీ సక్సెస్ అండి. నిజం సార్. ఎందుకంటే కరోనా లాంటి హార్డ్ సిచ్యువేషన్, అంటే ప్రపంచమే లేదు, మునిగిపోతుంది, ప్రపంచం అంతమైపోతుంది అన్న స్థాయిలో జరిగిన సమయంలో మీరు ఈ బిజినెస్ మొదలుపెట్టి, రియల్ అసలు కస్టమరే లేని సమయంలో బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసి, ఎవరు కొనరో తెలియని బిజినెస్లోకి అడుగుపెట్టి మీరు సక్సెస్ కొట్టారు చూసారా, అక్కడ నిజంగా. అయితే ఇంకొకటి అండి, అప్పట్లో నేను పంజాగుట్లో ఫస్ట్ షోరూమ్ రెంట్ తీసుకుంటుంటే మా ఫ్రెండ్స్, మా రిలేషన్, ఏమైంది, ఎందుకు రెంట్ పోతుండు, అన్ని షోరూమ్స్ అన్ని ఖాళీ అవుతున్నాయి, వ్యాపారాలు లేవు, వీళ్ళది ఏంటని నాకు కొంతమంది నన్ను అడిగారు, ఏందన్న అసలు ఏంటి నీ ఇట్లా పోతున్నావు, దేనికి నీ ధైర్యం ఏంటి, అసలు ఏంటి, ఎట్లా అనుకుంటున్నావు, ఏంది ఇంత కిరాయి పెట్టి నువ్వు వెళ్తున్నావు ఎక్కడని పర్సనల్గా చాలా మంది నీ ముందు మాట్లాడలేకపోతారు, నీ బ్యాక్ మాట్లాడతారు అని కొంతమంది డైరెక్ట్ కూడా మాట్లాడారు. ఒక 1 year తర్వాత చెప్పండి, మీరే చూస్తారని చెప్పాను అంతే.
ఈవెన్ పంజాగుట్లో పక్కన గోల్డ్ షోరూమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా నన్ను వచ్చారు, మీరేంటి గోల్డ్ షోరూమ్లే ఖాళీ అవుతున్నాయి, మేము పెద్ద షోరూమ్లో చిన్నది చేసుకుంటాం, మీరు లాక్డౌన్లో షోరూమ్ పెట్టినారంటే నేను ఒకటే చెప్పిన వాళ్ళకి కూడా 1 year తర్వాత మీరు చూడండి మా గురించి అని చెప్పి. సేమ్ అదేవిధంగా మీకు వచ్చిన అత్యుత్తమైన ప్రశంస ఏది? నాకు వ్యాపారంలో ఎప్పుడు ఉన్నది, ఈ వ్యాపారంలో ఏంటంటే అంటే ఇది ఫ్యాషన్ బిజినెస్ కాబట్టి నేను ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేయవలసి వచ్చింది. ఈ అడ్వర్టైజ్మెంట్తో మంచి మార్కెట్లో మెన్స్ ఉమెన్స్ ఈ కేటగిరీ బాగుంది కాబట్టి ఇమ్మడి జ్యువెలర్స్ అంటే వన్ ఆఫ్ ది మంచి బిజినెస్ అనిపించింది. ఈ మధ్య మన బెంగళూరులో ఒక ఎక్స్పో పెట్టాం, B2B ఎక్స్పో పెట్టినప్పుడు కళ్యాణ్ జ్యువెలరీ చైర్మన్ తన పేరు రాజేష్ గారు వచ్చారు. ఒక వాక్కు చెప్పారు, నాకు ఒక ముచ్చట చెప్పారు, మీరు ఇంకోటి ఇమ్మడి జ్యువెలరీ మంచి ఇది సిల్వర్ జ్యువెలరీ తీసుకొచ్చారు. ఆయన ఒక డైలాగ్ చెప్పిండండి, సిల్వర్ కాదు నెక్స్ట్ గోల్డ్ అని చెప్పారండి. కళ్యాణ్ జ్యువెలరీ ఓనరు రాజేష్ గారు, చైర్మన్ అతను, ఇది సిల్వర్ కాదు నెక్స్ట్ ఫ్యూచర్ గోల్డ్ అని చెప్పింది, ఒక డైలాగ్ చెప్పింది. బాగా హ్యాపీ ఫీల్ అయినా నేను, అది మాత్రం రియల్. కరెక్ట్. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మొన్నటి దాకా అందరు లైట్ తీసుకున్నారు, సిల్వర్ జ్యువెలరీ ఏముందిలే అని. ఇప్పుడు వాళ్ళలో కూడా భయం మొదలై ఉంటుంది, అమ్మ మన మార్కెట్ వాటా కొట్టేస్తున్నాడు అనే విషయం వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఈ పాటికి ఉన్నది వాళ్ళు కూడా, అంటే మనకు ఆల్ గోల్డ్ బిజినెస్ వాళ్ళు కూడా మనకు బ్రదర్స్ లాగానే ఉంటారు, మంచి సపోర్ట్ చేస్తున్నారు. నాది బిజినెస్ వేరైనా కానీ అందరు నాతో బాగుంటారు, అంత మంచి ఫ్రెండ్స్ కూడా చాలామంది డైమండ్ బిజినెస్ చేసేవాళ్ళు, గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అందరూ మంచి హ్యాపీ చెప్తారు, నాకు మంచి ఫీడ్బ్యాక్ చెప్తుంటారు, మంచి నాకు ఎదుగుదలకే తోడ్పడుతుంటారు. వాళ్ళకి అటువంటిది ఏం లేదు, నాతో పాటు అందరూ కూడా వస్తున్నారు అనేది మంచి హ్యాపీనెస్ ఉన్నారు. నేను విన్నాను, మా మిత్రుడితో మాట్లాడుతుంటే వేరే షోరూమ్లలో అంటే గోల్డ్ డైమండ్ జ్యువెలరీ వాళ్ళకి కావాల్సినవి కొనుక్కున్నా వాటి మ్యాచింగ్ నగల కోసం ఇక్కడికి వస్తారని విన్నా, నిజమా సార్? 100%. ఇప్పుడు సపోజ్ ఒక డైమండ్ హారం తీసుకున్నారు, ఓ 20 lakhs 25 lakhs పెట్టి తీసుకున్నారు, వాళ్ళకు ఇయర్ రింగ్ బ్యాంగిల్స్ దొరకలేదు దాని మ్యాచింగ్. కొంతమంది జ్యువెలరీ షాపులు ఇమ్మడికి పోండి అని చెప్తారు, ఇమ్మడికి వాళ్ళు కస్టమర్ చెప్తారు మేము ఇమ్మడికి పోతే ఎత్తుకుతే మాకు దొరుకుతాయని, ప్లస్ వీళ్ళు కూడా చెప్తున్నారు. కొంతమంది నాకు ఫోన్ చేసి కూడా అన్న పంపిస్తున్నాను, వాళ్ళకు సపోజ్ దీని మ్యాచింగ్ కావాలంటే కూడా మన ఫ్రెండ్స్ కూడా పంపిస్తున్నారు, రియల్గా కూడా కొంటున్నారు, చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చూసాను కస్టమర్లు వస్తూనే ఉన్నారు బ్రహ్మాండంగా. సో సార్ ఇప్పుడు మీరు చెప్పారు ఒక 9 రకాల క్లాసిఫికేషన్ ఉంది, ఇవన్నీ ఉందని చెప్పారు కదా, అట్లాగే మెన్స్ కూడా ఉందా సార్? మెన్స్ కూడా ఇప్పుడే బాగా తెస్తున్నాము. మెన్స్ కూడా పార్టీ వేర్ వెడ్డింగ్ జ్యువెలరీ, తర్వాత మెన్స్ కి ఏంటంటే బ్రాస్లెట్ ఒకటి, కడియాలు ఒకటి, అండ్ చైన్స్ ఒకటి, అండ్ డిఫరెంట్ లాకెట్స్ అవి కూడా తీసుకొస్తున్నామండి. సూపర్ సార్, ఒక్కసారి అవన్నీ మాకు పరిచయం చేస్తే. దీనికి 2 పేర్లు ఉన్నాయి సార్, రథ అండ్ ఇతికా అనే మోడల్స్ అని వచ్చాము. ఇది ఏంటంటే ఇది వెడ్డింగ్ కలెక్షన్ సార్, ఇది వెడ్డింగ్ లో చాలా ఉంటాయి, ఇది కూడా వన్ ఆఫ్ ది వెడ్డింగ్ కలెక్షన్. ఇది లాంగ్ నెక్లెస్ అంటారు. ఇందులో ఏంటంటే మనం ఈ డైమండ్ కలెక్షన్ అంటారు, దీంట్లో ఈ డైమండ్స్ బదులు మనం ప్రీమియం సీజర్స్ వాడతాము, గోల్డ్ బదులు సిల్వర్ వాడతాము. మేకింగ్ చేసేది మాత్రం డైమండ్ వర్క్ చేసే వాళ్ళే చేస్తారు. తర్వాత మనం గోల్డ్ కోటింగ్ తో ముందుకు వచ్చేస్తాం. కంప్లీట్ వర్క్ లైట్ వెయిట్, అసలు ఏముండదు, టోటల్ హ్యాండ్ క్రాఫ్టెడ్. చెప్తున్నా కదా, ఇప్పుడు ఎవరైతే ప్రీమియం డైమండ్ వర్క్ చేస్తారో కారీగర్స్ వాళ్ళతోనే, గోల్డ్ స్మిత్ వాళ్ళతోనే హ్యాండ్ క్రాఫ్టెడ్ చేపిస్తాను. ఎవ్రీథింగ్ ఓన్లీ గోల్డ్ బదులు సిల్వర్ ఉంటుంది, డైమండ్స్ బదులు ప్రీమియం సీజర్స్ అంతే. మళ్ళీ మేము లైట్ వెయిట్ లో తీసుకొస్తాం, మీరు చూసే వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే లైట్ వెయిట్ రావడం వల్ల మనకు లేబర్ ఛార్జ్ ఎక్కువ పడుతుంది, కానీ మేము లైట్ వెయిట్ తోనే ముందుకు వస్తాం. లైట్ వెయిట్ కే లేబర్ ఛార్జ్ ఎక్కువ పడుతుంది, వాళ్ళ వర్క్ ఎక్కువ పడుతుంది, వర్క్షిప్ ఎక్కువ. సార్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఊడిపోతాయి ఇవన్నీ? అస్సలు ఊడిపో, 100% ఊడిపో. ఓకే, ఒకవేళ ఊడిపోయింది అనుకోండి, అసలు మాకు రాదు, వస్తే మేము సర్వీస్ చేస్తాం, అసలు రాదు. ఇంతవరకు మాకు స్టోన్ ఊడిపోయిందని ఏదో నెవర్, ఒక 1 లక్షలో ఒక 2 పీసులు ఏమో కానీ. క్వాలిటీ చెక్ ఎలా ఉంటుంది సార్? అంటే 100% క్వాలిటీ. చూసారా, నేను కూడా ఇమ్మడి జ్యువెలర్స్ తో మెరిసిపోతున్నాను, ఎలా ఉందో. సో ఇది మెన్స్ జ్యువెలరీ, బట్ ఇది చూద్దాం. ఇది కూడా ఒక కలెక్షన్ అండి. ఓకే, ఇక్కడ రామ్ పరివార్ ఉన్నది, రియా కలెక్షన్ అనే పేరుతో వచ్చాము. ఇది రియా కలెక్షన్. ఇది కూడా ఏంటంటే డైమండ్, ఇది ఒక 1 type ఆఫ్ డైమండ్స్. ఇది కూడా చాలా లైట్ వెయిట్ తో వచ్చాము, వెయిట్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా మంచి కారీగర్తో తయారు చేపిస్తుంటాము. ఇంకోటి ఈ ప్రోడక్ట్ ఏంటంటే మీరు
ఈ గోల్డ్ ఆభరణాలు ఏవైతే తీసుకుంటున్నారో వాళ్ళు వేసే వేస్టేజ్కు మన దగ్గర పీసే వస్తుంది. ఆ తర్వాత సపోజ్ వాళ్ళది ఒక 10-15 లక్షల రూపాయలు ఉందనుకో, మనది బిలో 60-70 వేల రూపాయలు వస్తుంది. ఇది మామూలుగా గోల్డ్ షాప్ లో అయితే ఎంత ఉంటుంది సార్? ఇది మినిమం 15-18 లక్షలు తక్కువ ఉండదు. 18 లక్షలు అంటే ఇది డైమండ్స్ అంటారు, అంకర్స్ డైమండ్స్ అన్నట్టు మొదలైతే. సో మన దగ్గర ఇది ఎంత ఉందమ్మా ప్రైస్? 1,10,600. 1,10,000 అంటే నియర్ అబౌట్ 7 to 8% దాంట్లో. అంటే వాళ్ళు వేసే వేస్టేజ్కి పీసే వస్తుంది. ఈ పీస్ రావడం కాదు, మీరు వాడుకున్న రోజులు వాడుకోవచ్చు. మళ్ళీ మీకు డిజైన్ చేయాలంటే మనం 55% తోని మళ్ళీ వేరే ఆభరణం ఇమీడియట్లీ ఇస్తాము. ఎనీ టైం ఎప్పుడు తెచ్చినా బిల్లు ఉండాలి చాలు. 55% తోని మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు. వావ్. ఇంకా వేరే కలెక్షన్ ఏముంది సార్? నెంబర్ ఆఫ్ కలెక్షన్స్. ఇది బీడ్స్ కలెక్షన్. ఓకే. అంటే బాగా ఈ మధ్య బీడ్స్ అనేది, పల్స్ అనేది బాగా వాడుతున్నారు. బీడ్స్ పల్స్ కలెక్షన్. తర్వాత నెక్స్ట్ వెడ్డింగ్ లో ఇవి కంప్లీట్ వడ్డాలం సెట్స్. కంప్లీట్ జడలు, వడ్డాలమ్స్. కదమ్మా, కంప్లీట్ వెడ్డింగ్ లో జడలు, వడ్డాలమ్స్ అండ్ అరవంకలు, ఎవ్రీథింగ్. జడలు కూడా మొన్న ఒక షాప్ లో 9 లక్షలు ఎంత చెప్పాడు సార్ వడ్డానం. అవును. ఇక్కడ ఎంత ఉంటుంది సార్ మనకి? ఇది ఒక వడ్డాలం ఎంత చూడండి, ఎంత ఉంది ఇది? అంతే, 25,000 ఇది. ఇది ఎక్కువ 14 years అమ్మాయిలకు చిన్న సైజు అట్లా. ఇది డైమండ్ కలెక్షన్ లో జడ, జడ. ఇది కూడా జడ. జస్ట్ ఇక్కడ అరవంక చూపించము. ఇవి అరవంకాస్, రెండు డైమండ్లు చూపించండి. ఇందులో కూడా చూపించు డైమండ్. ఇది అరవంక, ఇది డైమండ్ కలెక్షన్ లో. ఇది వన్ ఆఫ్ ది కలెక్షన్. ఇది చూపించాము ఒకటి. ఇది రామ్ పర్వార్ వెంకటేశ్వర. ఇది బాలాజీ సెటప్ తోని అన్ని డిఫరెంట్ కలెక్షన్. ప్యూర్ వెండేనా వాడేది? ప్యూర్ వెండి, 100% వెండి. మన నగలు కరగదీస్తే అంటే ఇప్పుడు ఏంటంటే గోల్డ్ కోట స్వచ్ఛమైన గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్ పాలిష్ ఉంటుంది. 100% గోల్డ్ పాలిష్ తో వస్తాం. రతా కలెక్షన్ అండి, డైమండ్ వర్క్. ఈ రతా కలెక్షన్ పేరు కూడా ఎట్లా వచ్చిందంటే, నా ఫస్ట్ 2 అక్షరాలు ఆర్ఏ, మా మిసెస్ లాస్ట్ 3 అక్షరాలు. రతా కలెక్షన్ అని మా పేర్లతో తీశారు. రియా కలెక్షన్ అనేది మా మనోరాల్ పేరు, ఆమెతోని. ఇతిక కలెక్షన్ అని ఒకటి వచ్చింది, అది మా ఇంకో మనోరాలు. ప్రతి కలెక్షన్ కు మా దాంట్లో ఒక పేరు మ్యాచ్ అయి ఉంటుంది. ఈ రతా మాత్రం నా పేరు మొదటి అక్షరాలు, మా మిసెస్ పేరు 3 అక్షరాలతో కలెక్షన్ వచ్చాము. అంటే ఏంటి సార్ దాని స్పెషాలిటీ ఏంటి? రథా కలెక్షన్ స్పెషల్ అంటే మనం ఒక కలెక్షన్ డెవలప్ చేసినప్పుడు, ఒక డిజైన్ డెవలప్ చేసాము, దానికి ఒక నేమ్ పెడతాం. అంటే పెడితేనే దానికి ఏంటి అనేది, ఇప్పుడు పలానా కలెక్షన్ కావాలి అని అంటే వీళ్ళకి చెప్పాలంటే కూడా ఒక కలెక్షన్ నేమ్ ఉండాలి. ఇప్పుడు రథా కలెక్షన్ తీసుకురండి, ఇతిక కలెక్షన్ తీసుకురండి, రియా తీసుకురండి అని కలెక్షన్. ఈ రియా కలెక్షన్ సంబంధించిన డిజైన్లు అంటే మనం స్పెషాలిటీ ఉంటుంది కంపల్సరీ. కలెక్షన్ ఉంది, కలెక్షన్ మొత్తం పెడతారా? మొత్తం ప్రీమియం సీజర్ తోని డైమండ్ కలెక్షన్ అని రతా కలెక్షన్. కరెక్ట్. దట్స్ సో ఇతిక కలెక్షన్. ఇతిక కూడా వన్ ఆఫ్ ది డైమండ్ లో ఒక రకమైన కలెక్షన్. ఇవే కలెక్షన్ లో కొన్ని ఇతిక అని, దీనికి ఒక 2 పేర్లు ఉన్నాయి, ఇతిక రథ అని 2 పేర్లతో తీసుకొచ్చాము. ఇది అంటే మనం అవుట్ ఆఫ్ కంట్రీలో, ఇండియాలో ఉన్నాం కాబట్టి 2 నేమ్స్ వచ్చాము. అది రియా కలెక్షన్. ఇది మొత్తం రియా అనేది మాకు ఇంకొక కంప్లీట్. ఇది విక్టోరియన్ అని అంటారు బయట. విక్టోరియన్ సంబంధించింది అంటే అప్పటి విక్టోరియన్ కలెక్షన్. ఈ స్టోన్స్ కానీ విక్టోరియన్ సంబంధించిందే ఉంటది. ఆ డిజైన్స్ కూడా కంప్లీట్ రియా కలెక్షన్ తో మనం ముందుకు వచ్చాం. కంప్లీట్ వండర్ఫుల్ సార్. సో ఇవేంటి లాంగ్ హారం అంటారా? లాంగ్ హారమ్స్ అంటారు. ఇది మ్యారేజ్ వెడ్డింగ్స్ కి లాంగ్ హారము, స్మాల్ హారము, చోకరు, వడ్డాలము అండ్ అరవంక అండ్ జడ అన్ని కలిపి ఒక సెట్ వచ్చేస్తాయి. మొత్తం కంప్లీట్ అన్ని ఉంటాయి. దీనికి మ్యాచింగ్ మొత్తం మన దగ్గర దొరుకుతాయి. సో పెళ్లి నగలు కావాలంటే 4-5 షాపులు అవసరం లేదు. 100% ఒక 100 మందికి వెడ్డింగ్ సెట్స్ కావాలంటే
ఒక 1 అవర్లో ఇవ్వగలుగుతాం. అన్ని సెట్లు ఉన్నాయి మన దగ్గర, అన్ని డిజైన్లు 100 వెడ్డింగ్. మందికి. అది టోటల్ డిజైన్స్ చాలా, అదే వెడ్డింగ్స్ అయితే 100 పైన సెటప్స్ ఉంటాయి మినిమం. వాళ్ళు వచ్చిందంటే కంపల్సరీ వాళ్ళకి సూటబుల్ గా ఓకే. దొరికిపోతుంది. సార్ నీలాలా సార్? నీలమా? అవును. ఓకే. ఇది వన్ ఆఫ్ ది స్టోన్స్. ఇది కూడా మొజరైన్ స్టోన్స్. ఇప్పుడు బాగా మార్కెట్ లో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మనం కొత్త కొత్త డిజైన్ లాంచ్ చేసేదానికి ఎవ్రీ 6 months కు న్యూ అప్గ్రేడింగ్ డిజైన్స్. అది మన డిజైన్ చూసి గోల్డ్ వాళ్ళు కూడా ఏంది ఈ డిజైన్ ఉంటుంది అనే విధంగా మనం తయారు చేస్తాం. బ్లూ డైమండ్ సార్ ఇది? అంటే చెప్పాను కదా, డైమండ్ బదులు మనం ప్రీమియం సీజర్ నవరత్నాలతో ఉంటాయి సార్? ఉన్నాయి, డైమండ్, కోరల్ అండ్ స్టోన్స్ తోని వన్ టైప్ ఆఫ్. కోరల్ కూడా మనము పగడం అనే పేరుతోని జ్యువెలరీ లాంచ్ చేశాము. ఆ పగడం అనే మోడల్కు మొత్తం కోరల్స్ అనే నెంబర్ ఆఫ్ డిజైన్స్ తయారు చేయించాము. అంటే ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క పేరుతో ముందుకు వస్తుంది. అంటే పగడం మీరు వేసుకుని కూడా పగడమే. ఇది కూడా ఇది కూడా అంటే పగడం డిజైన్, అంటే ఈ పగడాలు వాడేయని పగడం డిజైన్. ఈ మధ్య బాగా కోరల్స్ బాగా పగడాలు కూడా బాగా వాడుతున్నారు. పగడం డిజైన్ కు కోరల్స్. అమ్మాయిల కోసం చాలా ఉన్నాయి, వేల డిజైన్స్. అబ్బాయిల కోసం ఏమున్నాయి? సూపర్, మీరు చెప్తున్నా కదా, బ్రాస్లైట్స్, చైన్స్, కడియాలు, ఈ టైప్ ఆఫ్ కడియాలు డిఫరెంట్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే వెడ్డింగ్ లో మీరు వేసుకున్నారు కదా, ఇదే మన బాలకృష్ణ గారి దగ్గర కూడా ఈ వెంకటేశ్వర బాలాజీ చూశాను. సేమ్ బెస్ట్. అంటే నేను మాది ఎప్పటి నుంచో ఉంది, ఈ మధ్య బాలకృష్ణ కొన్ని అడ్వర్టైజ్మెంట్ లో చూస్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఈ లాకెట్ ఉంది అనుకోండి, ఈ పైన మనం ఈ డిజైన్ పెట్టాము. మీకు వద్దనుకుంటే ఈ డిజైన్ చేంజ్ చేసి మీకు ఏం కావాలంటే అక్కడ మనకి తీసుకుంటే ఒక 1 hour లో మనం చేపించి ఇచ్చేస్తాం. ఈ లాకెట్ చేయలేము, ఉన్న లాకెట్ కి మనం డిజైన్ పైన చేంజ్ చేపించి ఇవ్వగలం. సో అట్లా ఎన్నో రకాల డిజైన్ చేస్తాం. పిల్లల కోసం చిల్డ్రన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి కొత్తది చిల్డ్రన్స్ కలెక్షన్ అని కూడా లాంచ్ చేపుతాను అతి త్వరలో. టోటల్ కిడ్స్ అండ్ కిడ్స్ తర్వాత కొంతమంది సారీ ఫంక్షన్ అని 8 years 10 years వాళ్ళకు ఉన్నాయి. ఆల్ కేటగిరీ, ఆల్ టైప్ ఆఫ్ మెన్స్ కు తక్కువ, ఉమెన్స్ కి అయితే అసలు నెంబర్ ఆఫ్ డిజైన్స్. ఒక 4 రోజులు షాపింగ్ చేసిన తనివి తీరలేదు. సో ఇదేం కలెక్షన్? ఇది పగడం కలెక్షన్ అని కంప్లీట్ కోరల్స్. ఇది కూడా మనము కొత్తగా డిజైన్స్ మనమే లాంచ్ చేసాము. పగడం కాబట్టి పగడం పేరుతోని డిఫరెంట్ గా తీసాము. టోటల్ గా కోరల్స్, ఈ కోరల్ డిజైన్స్ ఇలా నెంబర్ ఆఫ్, ఇంట్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. అసలు ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ కోరల్ మనం స్టార్ట్ చేశాక ఇప్పుడు గోల్డ్ వాళ్ళు కూడా కొత్తగా మా డిజైన్ చూసి వాళ్ళు కూడా కోరల్ అంటే పగడం డిజైన్ వాళ్ళు కూడా లాంచ్ చేస్తున్నారు. ఇది చేసి ఒక 1-2 months అయింది మనం పగడం కలెక్షన్ లాంచ్ చేసి. నిజంగా చాలా బాగుంది సార్, చాలా ఎక్సలెంట్. చూడడానికి కూడా ఓన్ డిజైన్స్ మొత్తం మనకి కంప్లీట్. మనం డిజైనర్తో డిజైన్ చేయించిన తర్వాతనే మన టీం అందరు ఓకే అన్న తర్వాతనే ఆ ప్రోడక్ట్ మనకు ప్రొడక్షన్కి వెళ్ళిపోతుంది. సో ఇదేం కలెక్షన్ సార్? ఇది మొత్తం కంప్లీట్ వెడ్డింగ్ సెట్స్. ఇది 1 lakh లో కంప్లీట్ వెడ్డింగ్ సెట్. ఇది 1.5 lakh లో కంప్లీట్ వెడ్డింగ్ సెట్. ఇది 2.5 lakh లో వెడ్డింగ్ సెట్. ఇది 2.5 lakh లో వెడ్డింగ్ సెట్. ఇది ఒక 2 lakhs లో వెడ్డింగ్ సెట్. అండ్ ఇది 2,50,000 లో వెడ్డింగ్ సెట్. ఇది కూడా 1 lakh లో వెడ్డింగ్ సెట్. కంప్లీట్ వెడ్డింగ్ సెట్స్ అన్నట్టు మొత్తం కంప్లీట్. అంటే ఈ టైప్ ఆఫ్ సెట్స్ చాలా ఉంటది. మనం డిస్ప్లేలో కొన్ని మోడల్స్ పెట్టాం. ఇది 3.5 lakh లో వెడ్డింగ్ సెట్. స్పెషాలిటీ అంటే ఇది మన విక్టోరియా కలెక్షన్ అని మన ప్రీమియం, అన్ని ప్రీమియం ఉంటాయి. ప్లస్ ఆ కలెక్షన్ ఆ టైప్ ఆఫ్ మన దాంట్లో రియా కలెక్షన్ అన్నట్టు. అంటే కొంచెం హెవీ ఉంటాయి, హెవీ వెడ్డింగ్ సెట్. ఇది 2.5 lakh. ఇది కూడా హెవీ వెడ్డింగ్ సెట్. అట్లా తక్కువ అంటే 1 lakh నుంచి ఉన్నాయి. ఇది 1 lakh. చాలా 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 బాగుంది. ఇది 1 lakh వెడ్డింగ్ సెట్ కంప్లీట్. 1 lakh లో వెడ్డింగ్ సెట్. ఇది పగడం కలెక్షన్. ఇది కూడా పగడం కలెక్షన్ తోనే వెడ్డింగ్ సెట్. ఒక మధ్యతరగతి కుటుంబం హ్యాపీగా అందరు మంచిగా అందరు కూడా ఎవ్రీథింగ్ ఎవ్రీవన్ వాడచ్చు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి కలెక్షన్ చూపించారు అండ్ మీ సక్సెస్ స్టోరీ చెప్పారు, మాతో పంచుకున్నారు మా ప్రేక్షకులతో. ఫైనల్ గా సార్, ఈ వెండి నగల్ని ఇంకా కూడా కొందరు అనుమానంగా చూస్తూ ఉంటారు, ఇంకా ఉన్నాయి నిజమే ఉంటుందా అనుకునేవారు, వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఈ వెండి ఆభరణాలు అనేది 92.5% సిల్వర్తోని 22 క్యారెట్ గోల్డ్ పాలిష్తోని ముందుకు తీసుకొస్తున్నాం. ఇలా నో డౌట్, ఏం డౌట్ లేదు. మీరు ఎనీ టైం ఏ
భయపడవలసిన అవసరం లేదు. ఎప్పుడు తెచ్చినా మీరు బిల్లుతో పాటు ఐటెం తెస్తే మేము 55% ఎక్స్చేంజ్ ఇచ్చుకుంటూ వేరే జ్యువెలరీ ఇస్తాము. ఎనీ టైం రావచ్చు. 1 ఇయర్ 2 ఇయర్ కాదు, ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత వచ్చినా కానీ సేమ్ ఇదే పాలసీ ఉంటుంది. మాది ఏ బ్రాంచ్లో ఎక్కడనైనా ఒకటే పాలసీ, ఒకటే టైప్ ఆఫ్ ఉంటాయి. డిజైన్స్ కూడా అన్ని బ్రాంచీలలో మా ఆల్ బ్రాంచీలు ఎవరిగా మా ఫ్యామిలీదే, ఎవరు ఇందులో మాకు పార్ట్నర్స్ లేరు. ఓన్లీ మా ఫ్యామిలీ Yes. బిజినెస్. ఆల్ బ్రాంచీలు కూడా మా సొంతము. హైదరాబాద్లో 5 బ్రాంచీలు ఇప్పుడు ఉన్నాయి. ఆయన నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో విజయవాడలో ఒకటి ఓపెన్ చేయబోతున్నాను. నెక్స్ట్ బెంగళూరు అండ్ మదనపల్లి కూడా రాబోతుంది. ఫ్రాంచైజీస్ ఇవన్నీ ఇస్తున్నారు. ఒకటి మాత్రము మనము ఫ్రాంచైజ్ కూడా ఆల్రెడీ ఇచ్చేసాము. అది కూడా వర్క్ అవుతుంది. మదనపల్లి ఫ్రాంచైజీ. ఇంకా ముందు ముందు కూడా ఎవరైనా ఫ్రాంచైజ్ కావాలంటే మా ఇమ్మడి గ్రూప్తో సంప్రదించవచ్చు. మీరు మంచి బిజినెస్ మా ఇమ్మడి ఫ్యామిలీతో మీరు కూడా మంచి బిజినెస్లోకి రావచ్చు. థ్యాంక్ యూ. సో ఇది ఇమ్మడి వారి హామీ అంతేనా? 100%. ఎస్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఒక విజయవంతమైన విజయ గాథ, ఒక సక్సెస్ స్టోరీ. అంటే సార్ చెప్పారు కదా, కష్టపడితే నిజాయితీగా నమ్మకంగా ఉంటే మీరు ఏ రంగం ఎంచుకున్నా అందులో సంచలన విజయం సాధించవచ్చు అని నిరూపించిన వ్యక్తి. సో ఇది వాళ్ళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.